హాయ్ టు ఆల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. మేమైతే మా హస్బెండ్ వాళ్ళ బాస్‌ది 50 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్‌కి అయితే వెళ్ళాము. 50 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి కదా! ఈ సెలబ్రేషన్‌లో అయితే మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. యాక్చువల్లీ సార్ వాళ్ళు హిందూస్, మేడం వాళ్ళు క్రిస్టియన్స్. సో, 2 విధాలుగా అయితే మళ్ళీ మ్యారేజ్ అయితే చేసుకున్నారు. అండ్ బుల్లెట్ బైక్ మీద భరత్ కూడా జరిగింది. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చి ఉంటారు. వాళ్ళకి ఏ గొడవలు కాలేదా? చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎవరికైనా ఉంటాయి. అర్థం చేసుకొని ముందుకు వెళ్తే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు కదా! నేనైతే సార్ గురించి ఒకటైతే విన్నాను. సార్ ఇప్పటికీ ఎంత పెద్ద మీటింగ్‌లో ఉన్నా మేడం కాల్ చేస్తే కన్ఫర్మ్‌గా లిఫ్ట్ చేసి మాట్లాడతారంట. ఈ ఒక్క విషయం సరిపోదా? వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందో, వాళ్ళు ఎన్ని దాటుకొని ఇక్కడి వరకు వచ్చి ఉంటారో కదా! ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలకి విడిపోయే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇద్దరి మధ్య ఎంత అండర్‌స్టాండింగ్ అండ్ లవ్ ఉంటే ఈరోజు 10 మందికి శాలరీ ఇచ్చే పొజిషన్‌లో వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కలిసి ఉంటే ఏదైనా సాధించొచ్చు కదా! వాళ్ళంత కాకపోయినా వాళ్ళలో కొంచెమైనా అలా ఉంటే చాలు కదా! అన్ని డబ్బులు లేకపోయినా ప్రేమ ఉన్నా చాలు కదా! నేనైతే వాళ్ళని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత కష్టపడి ఆ పొజిషన్‌కి వచ్చి ఈ రోజుతో వాళ్ళ లైఫ్ ఫుల్‌ఫిల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. వాళ్ళైతే అప్పుడు మ్యారేజ్ ఎలా చేసుకున్నారో మాకైతే తెలీదు. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడైతే బాధ్యతలతో పెళ్లి చేసుకుంటే, ఇప్పుడైతే బాధ్యతలన్నీ అయిపోయాక పెళ్లి చేసుకున్నారు కదా! ఎంత బావుంటుంది అసలు. అన్నీ అయిపోయి ఇలా హ్యాపీగా, రిలాక్స్‌గా ఉంటే కనీసం మనం అన్ని రోజులు బతుకుంటామో కూడా తెలీదు. కానీ ఇలాంటివి కొన్ని చూస్తే మనకి కొంచెం ఇన్స్పిరేషన్‌గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. మన సైడ్ అయితే షష్టి పూర్తిలా చేసుకుంటారు. బట్ ఇటు సైడ్ అయితే అంటే నార్త్ సైడ్ ఇలానే చేసుకుంటారు. వాళ్ళ పద్ధతులలో వాళ్ళకి నచ్చినట్టుగా బాగా జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కూడా ప్రేయర్ చేసి మ్యారేజ్ అయితే చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇలాంటి సెలబ్రేషన్‌లో పాల్గొన్నందుకు మేము కూడా చాలా అంటే చాలా లక్కీ. ఎనీవే 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ సార్ అండ్ మేడం అండ్ హ్యాపీ యానివర్సరీ. మీరు ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై టు ఆల్.